పరమ పావనమైనటువంటి మహాశివరాత్రి శుభాకాంక్షలు అందుకోండి. మీలో ఉండే శివస్వామికి, సాయినాథుడికి, భరద్వాజ మాస్టర్కి, అందరూ మహాత్ములకు, ప్రత్యేకంగా ఈరోజు దేహం విడిచినటువంటి పాకలపాటి గురువు గారికి నమస్సుమాంజలి. ఇంకో విచిత్రం ఏంటంటే, రామకృష్ణ పరమహంస గారు ఫిబ్రవరి నెలలో 18వ తేదీ జన్మకొచ్చారు. సరిగ్గా 50 సంవత్సరాలు ఉన్నారు ఆయన. 86వ సంవత్సరంలో సాయిబాబా 72 గంటల సమాధి గతుడై లేచిన తరువాత ఆ రోజే వారు సమాధి అయ్యారు. ఒక పరమాద్భుతమైన దివ్య లీల అది. ఇటువంటి ఎన్నో విశేషాల సమాహారం ఉన్న శుభ సమయం ఇది. ముందు మనం మాస్టర్ గారి గురించి, ఆ సాయి భక్త పరమహంస గురించి వీలైనంత వివరంగా జ్ఞాపకం చేసుకుందాం. ఆ జ్ఞాపకాల్లో ఈ పవిత్రమైన రోజును మనం సత్సంగంగా మలుచుకుందాం, ఆ సాన్నిధ్యాన్ని అనుభూతి చెందుదాం అని మీ అందరికీ ఇది పిలుపు, ఒక మేలుకొలుపు. కొన్నిసార్లు గతాన్ని జ్ఞాపకం చేసుకుని ఒక్కసారి హృదయ విపంచి ముందు ఆవిష్కరిస్తే ఎంతో అందంగాను, సుందరతరంగాను, దివ్యంగాను, భవ్యంగాను ఉంటుంది. అదేవిధంగా ఎక్కడో చిన్న గుబ్బులుగా బాధగా కూడా ఉంటుంది. అటువంటి రోజు ఈరోజు. 2 వివరాలు. ఆ రోజుల్లో మాస్టర్ గారు ఎప్పుడు పని, సాధన 2 విషయాలు. దానికి అనువైన రీతిలో ఏదైనటువంటి సద్గ్రంథ పారాయణ కానీ, నామస్మరణ కానీ, ధ్యానం కానీ ఇలా చేస్తూ ఉండటమే. రోజంతా అంతే, వేరే పని ఏమీ లేదు. అలా ఉండేవాళ్ళం. ఆయనతో పాటు మేము కూడా ఆయన సాన్నిధ్యాన్ని అనుభూతి చెందుతూ ఉండేవాళ్ళం. అట్లా ఉండగా ఒకరోజు ఏమైందంటే, ఈరోజు ఒక విశేష దినం కదా, మనం జాగరణ చేద్దాం అన్నారు. జాగరణ అంటే అప్పట్లో మా చుట్టుపక్కల ఎలా ఉండేదంటే 3 సినిమాలకు వెళ్ళడం, రోజంతా పేకాడడం, కాకపోతే ఏదో కాలక్షేపాలు చేయటం, ఏదో తింటూనో తిరుగుతూనో ఉంటాం. అది అప్పటి జాగరణ. కానీ మాస్టర్ గారు ఏం చెప్పారు? భగవత్ సాన్నిధ్యాన్ని అనుభూతి చెందుతూ నిద్ర మరిచిపోతే అది జాగరణ, పూర్తి మెలకువ జాగరణ అని మా అందరికీ వివరించారు. సరే, ఆ రోజు మొదట ఒక 10 మంది దాకా ఉండాలనుకున్నారు. 8 గంటలప్పుడు ఉన్నారు. 10, 10:30 అయ్యేప్పటికీ ఒక్కొక్కరు దారుకునేశారు. చివరికి ఒక కొద్ది మందివి, ఒక 3, 5 ఉన్నాం. ఇంతలో ఏమైందంటే, మాస్టర్ వచ్చి మొదట ఏదో గ్రంథం చదివారు. ఆ తర్వాత మెల్లగా దాన్ని పెట్టి అందరం మొహం గడుకొచ్చి కూర్చున్నాం. కూర్చోగానే కొన్ని క్షణాలు అలా గడుస్తూ ఉన్నాయి. గడుస్తూ ఉండి మాలో ఎక్కడో తెలియని సంతోషం ఉంది, ఒక సాన్నిధ్య ఆనందం ఉంది. మాలో మేమే ఉన్నాం. మేము ఒక గొప్ప సన్నిధానంలో, ఒక ప్రేమలో, ఒక తృప్తిలో, ఒక ధ్యాసలో, ధ్యానంలో అలా ఉన్నాం అంతే. అట్లా గడుస్తుంది. అట్లా చూస్తుంటే భలే ఆనందంగా ఉంది.
కొంచెం సేపటికి మాస్టర్ అన్నారు, ఏమోయ్ 4:45 ఇక లేద్దావా అని. అప్పుడు ఏమైంది తెలుసా, కాలము సుమారు దాదాపు 5-6 గంటల పాటు కొన్ని క్షణాల్లాగా మారిపోయింది. అప్పుడు ఏం జరిగి ఉంటుందంటారు? అది తెలియాలంటే రమణ మహర్షి గారి దివ్య సాన్నిధ్యం మనకు జ్ఞాపకం రావాలి. ఒకసారి మహర్షి సాన్నిధ్యంలో అందరూ కూర్చొని జాగరణ చేద్దాం అనుకున్నారు. అందరూ మహర్షి గారు ఏమన్నారు, జాగరణ అంటే అన్నారు ఆయన. అందరూ ఏం చెప్తారో అని ఇలా చెవులు రిక్కించి చూస్తున్నారు. ఆయన ఏం చెప్పలే, అలా తనలో తాను ఉండిపోయారు. వీళ్ళు కూడా ఉన్నారు. చూస్తే తెల్లారిపోయింది. ఆయన అన్నారు అప్పుడు, జాగరణ అంటే అది పూర్తి మెలకువతో నీలో నీవే, నీతో నీవే, నీ గురువుతో నీవే, సమస్తం నువ్వై ఉండడం. అది జాగరణ. పూర్తి మెలకువ జాగరణ, జాగృతి అనే అర్థం అన్నమాట. అట్లా మహర్షి గారి దగ్గర జరిగిన విషయం మనం విన్నాం, మాస్టర్ గారి దగ్గర మనం చూసాం. అందుకని మహాత్ముల దివ్య సాన్నిధ్యాన్ని కనుక మనం అనన్యంగా భావన చేస్తే ఇప్పుడు కూడా పొందగలం. పొందడం ఎలా ఉంటుంది? మహాత్ములకు దేశ కాల మాన భేదాలు లేవు. గుంటూరులో ఒక గుడిలో ఒక భాగవతార్ చెబుతున్నాడు, శ్రీరామచంద్ర ప్రభు ఎప్పుడూ ఉన్నాడు, సర్వకాల సర్వావస్థల్లో ఉంటారయ్యా అని చెప్తున్నాడు. చివరికి అక్కడ ఇళ్ళకు నీళ్లు మోసే ఒక రంగన్న ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా రాముడు ఇప్పుడు ఉన్నాడా? ఎప్పుడు ఉన్నాడు, ఎప్పుడు ఉంటాడు అన్నాడు. అయితే ఆయన ఎలా తెలుసుకోవాలయ్యా? శ్రీరామ శ్రీరామ అనుకో. మరి ధనుర్ధారి అయిన శ్రీరామచంద్ర ప్రభువును హృదయవాసిగా తలుచుకోవాలి అని అతడు చెప్పాడు. గుండెల్లో తలుచుకోవయా అని. అట్లా అంతమందికి చెప్పాడు ఆయన. కానీ రంగన్న ఒక్కడికే ఎక్కింది. ఆ క్షణం నుంచి శ్రీరామనామం అతని హృదయంలో భాగమైపోయింది. కొంతకాలానికి నిరంతరం అలా చేస్తుంటే ఎక్కడ లేని సంతోషం ఉండేది. ఆ సంతోషంతో ఇంట్లో పరిస్థితులు బాగున్నా లేకపోయినా 2 రోజులుగా ఆకలి, అన్నం లేదు, పని మాత్రం ఆగదు. ఇళ్లకు గనక ఏ ఇళ్ళకి ఇచ్చేటువంటి నీళ్లు కావడి ఇవ్వకపోతే ఆ మర్రోజు ఇంకోరికి ఇస్తారు కనుక అది కష్టం. మోస్తున్నాడు. ఒక వీధి మలుపుకు వచ్చేప్పటికి కళ్ళు తిరిగిపోయాయి, బయలు గమ్మాయి. అప్పుడు కూడా ఆయన రామచంద్ర ప్రభువును తలుచుకుంటూ ఉన్నాడు. తలుచుకుంటూ ఉండగానే ఏం జరిగింది తెలిసిన, మిరుమిట్లు గొలిపినప్పుడు అతని మనోనేత్రం ఎదుట రామచంద్ర ప్రభు చిన్మయంగా, చైతన్యవంతంగా, సహజ మానవ రూపంలో అద్భుతంగా దర్శనం ఇచ్చారు. రంగన్నా నీకేం కావాలా అన్నాడు. మహాప్రభో ఏం కావాలయ్యా, ఈ విధంగా నువ్వెప్పుడు నాకు కనిపిస్తుండు తండ్రి, అది చాలు అన్నారు. అంతేగాని భోజనం కావాలని అడగల. అంతే. నిరంతరం రామదర్శనం అయ్యేటువంటి రామభక్తుణ్ణి భరద్వాజ మాస్టర్ గారి సత్సంగంలో ఆయన దయ వల్ల, సాయి కరుణ వల్ల మనం చూడగలిగాం. ఎంత ధన్యత అది. ఒక మానవుడు అతడు భారతీయుడైతే, భగవతత్వాన్ని నమ్మితే, త్రేతాయుగం నాటి రామచంద్ర ప్రభు ఎప్పుడూ నిరంతరం సాక్షాత్కరిస్తారు అని రుజువైంది. సాక్షాత్కారం అంత గొప్పది. ఆ విధంగా మాస్టర్ గారి దగ్గర ఒక జాగరణ పరమాద్భుతంగా అక్కడున్న మేమంతా అనుభూతి చెందగలిగాం. మాస్టర్ గారు తపోరూపమైన తమ గుండెల్లో మా అంతరంగాల్ని ఉంచుకొని వాటికి కూడా ఆ సమున్నతత్వాన్ని భిక్ష వేశారు. ఒకసారి ఆలోచించండి, అది ఎంత అద్భుతమైన వరం. అందుకు వారికి కృతజ్ఞత. సరే, ఇంకా కొంతకాలం అయింది. 1970వ సంవత్సరంలో ఆ రోజు మహాశివరాత్రి. చాలాసేపు సాయంకాలం నుంచి మాస్టర్ గారు చెబుతూనే ఉన్నారు. ఆ రోజు ఎందుకో పాకలపాటి గురువు గారి విషయాలు వచ్చాయి. అంతకుముందు ఆయన అక్కడికి వెళ్ళి వచ్చారు కాబట్టి మెల్లగా పాకలపాటి గురువుగారి గురించి తాము చూడటం, మరొక తమకు తెలిసిన వాళ్ళు చూడటం, అక్కడుండే అడవి జనాలతో ఆయన ఉండే విధానము, దీనినంతా ఆయన చెబుతూనే ఉన్నారు. ఆ విధంగానే లింగోద్భవ కాలం అయింది. అంటే రాత్రి 12 గంటల వరకు
ఆయన చెప్తున్నారు, మేము వింటున్నాం. ఆ అద్భుతమైన ఆ దివ్య సాన్నిధ్యంలో అట్లా ఉన్నాం. భలే బాగుంది, భలే సంతోషంగా ఉంది. ఆ తర్వాత ఇంకొంచెం సేపు ఉండి మేము అందరం ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోయాం. పూర్తిగా రాత్రంతా మేలుకోలేదు. 12, 1 గంట 2 గంటల దాకా ఉండి ఆ తర్వాత బయలుదేరి ఎవరి పనికి వాళ్ళని వెళ్ళి మళ్ళీ ఉదయాన్నే వెళ్ళి మాస్టర్ దగ్గరికి వెళ్ళాం. వెళ్ళేప్పటికీ మాస్టర్ అన్నారు, చూడండి ఎంత విచిత్రమో, నిన్న రాత్రి మనం ఇక్కడ స్వామివారిని, బాబుగారిని, పాగల్వాటి గురువు గారిని, దామరాజు వెంకట్రామయ్య గారిని ఇక్కడ స్మరిస్తూ ఆయన గురించి అనుకునే వేళ సరిగ్గా లింగోద్భవ వేళ 12 గంటల చిల్లరకు ఆయన ఒక భక్తుడింట్లో ఉండి వెంటనే ఆయనకు సిగరెట్ తాగాలనిపించిందేమో, ఇంకేమి సిగరెట్ రా, శ్రీరామ అనుకోరా అని ఆ సిగరెట్ అక్కడ పడేసి శ్రీరామ 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 అంటూ లింగోద్భవ సమయంలో మహాశివరాత్రి రోజున దేహత్యాగం చేశారని మరోరోజు ఆయనకు టెలిగ్రామ్ వచ్చింది. అక్కడ చిట్టిబాబు అనే భక్తుడింట్లో బాబుగారు కాలం అయిపోయారు. ఎంత అద్భుతం! ఆ విషయం ఏంటంటే, ఆ మొత్తం సత్సంగం అంతా అయ్యాక మనం ఒక మాట అడిగాం, సార్ మనం ఇప్పుడు ఆయన గురించి అనుకుంటున్నాం, మనం అనుకుంటున్న విషయం ఆయనకి తెలుస్తుంటుందా అని. తప్పకుండా తెలుస్తుంటుంది అన్నారు మాస్టర్. బహుశా దేహత్యాగం చేయబోయే ముందు తమకు సంబంధించిన విషయాలు మనకు అలా అనుగ్రహించారేమో అనిపిస్తుంది. మిత్రులారా, సోదరులారా, గురుబంధువులారా, ఈరోజు మనం ఒక నిశ్చయాన్ని చేసుకుంటున్నాం. అదేమిటంటే, సరిగ్గా పై మహాశివరాత్రిలోగా పరమపావనులైనటువంటి పాకల్వాటి గురువు గారి గురించి, అదేవిధంగా అంటే దామరాజు వెంకట్రామయ్య గారి గురించి, ఆ మహాపురుషుడి గురించిన సచ్చరిత్రను కరెక్ట్గా ఈ రోజుకు ముందే ఎంత భగవంతుడు అవకాశం ఇస్తే అప్పుడు ఒక మంచి గ్రంథంగా మీ అందరి రూపంలో ఉండేవారికి సమర్పించుకుందామని మన ప్రయత్నం. మీరందరూ కూడా భగవంతుని స్మరించండి. ఇందుకు కారణమైన భరద్వాజ మాస్టర్కి, ఆయన హృదయవాసి అయిన సాయినాథుల వారికి, ఎందరో మహనీయమూర్తులకు నమస్సుమాంజలి, ప్రణామాంజలి. ఈ పరమ పవిత్రము, పావనము, శుభకరము అయిన మహాశివరాత్రి భవ్య దినాన, దివ్య దినాన మనం పరస్పరం నమస్కరించుకుందాం. మీలో ఉండే పరమాత్మని స్మరించుకుందాం. ప్రస్తుతానికి సెలవు. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। गुरुदेव दत्ता साई राम जय साई राम। 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 साई राम जय 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 साई राम जय साई राम।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।